హే గాయ్స్, వెల్కమ్ టు హనీ వ్లాగ్స్. మేమైతే ఈరోజు మల్లయ్య కొండకు వెళ్తున్నాం. ఇక్కడ 2 మల్లయ్య కొండలు ఉన్నాయన్నమాట. ఒకటి తంబాలపల్లి, ఇంకొకటి వచ్చేసి అంగల్ ఉంది కదా, విశ్వం కాలేజ్ సైడ్లో ఒక రూట్ ఉంటుంది. ఇక్కడ మదనపల్లికి 10 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఈ మల్లయ్య కొండ. అక్కడికి వెళ్తున్నాం అన్నమాట. నాకు శివుడు అంటే చాలా 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 ఇష్టం. ఎక్కడున్నా నేను టెంపుల్ వెళ్ళాకే ట్రై చేస్తాను, అంత ఇష్టం అన్నమాట. ఇక్కడున్న టెంపుల్ ఏమంటే విలేజ్ మధ్యలో నుంచి వెళ్ళాలి, చాలా బాగుంటుంది. ఎంత బాగుంటుందంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఎంత అసలు డిస్టర్బెన్స్ అనేదే ఉండదు, పొల్యూషన్ ఉండదు. పల్లెటూర్ల మధ్యలో అలా వెళ్తూ ఉంటే ఎంత మంచిగా అనిపిస్తుంది తెలుసా. చాలా బాగుంటుంది, చూపిస్తాను చూడండి. పచ్చ పచ్చని చెట్లు, పల్లెటూర్లు ఎంత అందంగా ఉన్నాయో చూశారు కదా. ఈ గ్రీనరీ, ఈ హౌస్లు అసలు నాకు ఎంత గుర్తొస్తుందో ఒక్కొక్కసారి. ఓల్డ్ డేస్ తలుచుకుంటే చాలా అంటే బాధ వేస్తుంది. ఇవి చూస్తే ఇక్కడ ఆనందం వేస్తుంది. ఇలా వెళ్ళాలి కొండకి. ఇది 2 రూట్లు ఉంటాయి. అక్కడ పల్లె. ఇప్పుడు మేము వెళ్ళే రూట్ వచ్చేసి మల్లయ్య కొండకు అన్నమాట. ఓ మై గాడ్, గొర్రె అడ్డం వచ్చింది చూడండి. అసలు హైట్లో ఉంటుంది ఈ కొండ, చాలా హైట్లో ఉంటుంది. అక్కడ నుంచి చూస్తే మదనపల్లి, అంగళ్ళు, మదనపల్లి అన్నీ కనిపిస్తాయి అన్నమాట. చాలా బాగుంటుంది చూడండి, ఎంత బాగా కనిపిస్తుందో. ఇక్కడ అసలు జనాలు కూడా ఉండరు, ఎవరు మనుషులు ఎక్కువ ఉండరు. ఎంట్రీలోనే ఒక శివయ్య స్టాచ్యూ ఉంటుంది. వచ్చేసాం. ఇక్కడికి వస్తే నాకు మా ఇంటికి వచ్చినంత ఫీలింగ్ వస్తుంది. చూసారా ఆవులు, ఎన్ని ఆవులు ఉంటాయో ఇక్కడ. మా వారాహిని అక్కడ నిలబెట్టినామన్నమాట. నేను ఇక స్టాచ్యూ దగ్గరికి వెళ్తున్నాను శివుడిది. చాలా బాగుంటుంది ఇక్కడ. ఇంకా శివరాత్రి అప్పుడైతే ఇంకా ఇదంతా క్లీన్ చేస్తారు. చాలా అంటే చాలా బాగుంటుంది. నైట్ అంతా ఉంటుందన్నమాట ఇక్కడ జాతరలాగా. మెల్లిగా దిగాలి, లేదంటే పడతాం అక్కడి నుంచి. చూసారా, దేవుడు ఎక్కడుంటే అక్కడ చెట్లు, పూల చెట్లు ఆటోమేటిక్గా ఉంటాయి. ముక్కుకుంటా ఉన్నా నేను. ఎంత హైట్లో ఉంటారు చూడండి శివుడు. ఇక్కడ నుంచి చూస్తే చూడండి ఊరు ఎంత చిన్న చిన్నగా కనిపిస్తుందో. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. చాలామంది నేను షార్ట్ వీడియో పెట్టినప్పుడు అడిగారు ఎక్కడ ప్లేస్ అని. ఇక్కడే అండి. ఇది వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఒక మండపం ఉంటుంది అన్నమాట. ఇక్కడ పెళ్ళిళ్ళు, శివరాత్రి అప్పుడైతే ఇక్కడ నాట్యం కూడా చేస్తారు చూడండి. ఇది వేరే వాళ్ళు కట్టించారన్నమాట ఇక్కడ మండపం, స్వామికి గుర్తుగా. నేను చెప్తున్నాను అక్కడ ఎవరు ఇచ్చారు ఏమనేది ఇక్కడ రాసినారన్నమాట. దాతలు ఉంటారు కదా వాళ్ళు. ఎంత బాగుంది కదా ప్లేస్ ఇది. ఫ్రీగా ఉంటుంది, జనాలు ఉండరు, ప్రశాంతంగా ఉంటుంది, చల్లగా ఉంటుంది. నేను ఎక్కడ పడితే అక్కడ ఇలా కూర్చునేస్తాను హ్యాపీగా. ఇప్పుడైతే రండి వెళ్దాం. నేను మెయిన్ టెంపుల్ చూపిస్తాను. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. ఇక్కడ రంగురంగు ముగ్గులు వేశారు. ఎంత బాగా వేశారు చూడండి. ఒక ఫెస్టివల్ వైబ్ వస్తుంది ఇక్కడికి వస్తే. ఎవరన్నా వస్తే వాటర్ తాగుతారనేసి ఎప్పుడు దీంట్లో నీళ్ళు పోసి పెట్టింటారు. ఒక గ్లాసు కూడా ఉంటుంది, పిల్లలు తీసుకెళ్లారనమాట గ్లాసు. చల్లగా ఉంటాయి అసలు. ఈ పైన కొండపైన ఎంత చల్లగా ఉంటుంది. నార్మల్గా ఒక బిందెలో పెట్టినా కూడా కూల్ అయిపోతాయి, అంత చల్లగా ఉంటుంది. ఇప్పుడు మెయిన్ వచ్చేసి ఇక్కడ లోపల టెంపుల్ ఉంటుంది శివుడు.
ఇక్కడ పెళ్ళిళ్ళు కూడా జరుగుతాయి చాలా. మేము కూడా ఒక పెళ్ళికి ఇక్కడ అటెండ్ అయ్యాము. చాలా బాగుంటుంది. చాలా పురాతనమైన గుడి అంటే ఎంత అంటే చాలా పురాతనమైన గుడి అంట. చూడండి లోపల శివయ్య ఎంత చిన్నగా ఉంటాడో. నేను లోపలికి పోలేదు, జూమ్ చేసి చూపిస్తున్నాను. నేను అసలు వెళ్ళను గర్భగుడిలోకి, నాకు భయం కూడా. ఇలా ఉంటుంది, చాలా పురాతనమైన గుడి. తనుష్ని పంపిస్తాను. అబ్బాయిలు వెళ్ళొచ్చు లోపలికి. చూడండి ఈ కట్టడాలు రాళ్ళు అన్నీ ఓల్డ్వే ఇవి. ఇప్పుడు పండుగాడు వీడిని మేము ఎక్కడ పోయినా వీడిని వేసుకొని పోతాం అన్నమాట. వెనకాల మాకంత అటాచ్మెంట్ అయిపోయినాడు. వీళ్ళ అమ్మని కూడా వదిలేసే మా దగ్గరే ఉంటాడు. చూడండి మొత్తం అంతా చాలా పురాతనమైన గుడి కాబట్టి ఇట్లనే ఉంటుంది. నందీశ్వరుడు. నేను ఎక్కడొచ్చినా ఫస్ట్ పిల్లలకి బొట్టు పెడతాను. కుంకుమ పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం. ప్రతిరోజు ఇంట్లో కూడా స్కూల్కి పోయేటప్పుడు అమ్మవారి కుంకుమ పెట్టుకొని వెళ్తారు. ఇది గంట అన్నమాట. అక్కడ హారతి ఇచ్చినప్పుడు అది ఆన్ చేస్తారు. బాగున్నాయి కదా ఇక్కడంతా. ఇలా ఓల్డ్ టెంపుల్స్ కనపడడం చాలా రేరు. సాయిబాబా ఇక్కడ మిర్రర్ ఉంటుంది, బొట్టు పెట్టుకోవచ్చు అక్కడ మిర్రర్లో చూసి. అంతే అండి, దర్శనం చేసుకొని బయటకు వస్తున్నాను. ఈ గేటు ఓపెన్లో ఉంటుంది, ఎందుకంటే అక్కడ ఉండే అంకుల్ ఒక అవ్వ ఉంటుంది. అవ్వ నాకు ముందు నుంచి తెలుసు, మేము ఎప్పుడు వెళ్తాం కాబట్టి వీక్లో ఒక్కసారైనా అలా వెళ్తాను ఖచ్చితంగా. మంత్లో ఒక 2-3 టైమ్స్ వెళ్తాను. ఇక్కడ ఇవి ఉన్నాయి కదా చేపలు అన్నీ ఉంటాయి. మనం ఏం కావాలన్నా తీసుకొని వేసుకొని కూర్చోవచ్చు, కొద్దిసేపు అక్కడే ఉండొచ్చు. ఇక్కడే పెళ్ళి జరుగుతుంది అన్నమాట ఈ అమ్మవారి ముందరే. పూజారి పొద్దున్నే వచ్చేసి పూజ చేసేసి వెళ్ళిపోతారు. ఈ టెంపుల్ గురించి నాకైతే బాగా తెలుసు, ఎందుకంటే నేను ఎప్పుడు వస్తాను. ఇక్కడ ఉన్న చైర్మన్ అంకుల్ వచ్చి నాకు బాగా తెలుసు. వాళ్ళ అక్క కూడా ఇక్కడే ఉంటారన్నమాట. అవ్వ ఇక్కడే ఉంటుంది, ఇక్కడే పడుకుంటుంది. నేను ఎప్పుడు వచ్చినా కూడా అక్కడ వెళ్ళి మాట్లాడిచ్చే వస్తాను నేను. నవగ్రహాలని ఎప్పుడంటే అప్పుడు మనం టచ్ చేయకూడదు, పొద్దున్న మాత్రమే టచ్ చేయాలంట. అందుకే నేనేం టచ్ చేయలేదు, తిరగలేదు. జస్ట్ పీస్ఫుల్, చాలా బాగుంటుంది. మీకు చూపించడానికి వీడియో తీస్తున్నాను అన్నమాట. అమ్మవారు ప్రతి చోట కలర్ ముగ్గు వేసినారు, రంగులు వేసి. కళ్యాణ కట్ట, ఎవరైనా ఎంట్రుకలు తీపిస్తారు కదా దేవుడికి, ఇక్కడ తీస్తారు. అంటే ఒక 1 డే ముందే చెప్పాలి, ముందే చెప్తే అన్నీ వాళ్ళు అరేంజ్మెంట్ చేసుకుంటారు. ఇక్కడ గుడి బ్యాక్ సైడ్ అన్నమాట, బ్యాక్ కాదు. చిన్న వినాయకుడు స్టాచ్యూస్ ఉన్నాయి ఇక్కడ.
అలా గుంజీలు తీస్తే చేసిన మిస్టేక్స్ ఏమన్నా ఉంటే క్షమిస్తాడంట. అందుకే తీస్తున్నాను. నేనేం మిస్టేక్స్ చేయలేదు. చేసి ఉంటే తెలియకుండా ఏమన్నా ఎవరినన్నా హర్ట్ చేసినా ఏమన్నా చేసినా దేవుడు అనేవాడు క్షమిస్తాడు కదా, అట్లా. నాకు ఈ ముగ్గులు చాలా నచ్చినాయి. ప్రతి ఒక్క విగ్రహం దగ్గర ఇలా వేశారు ముగ్గులు. శివలింగం, ఇది అయిన తర్వాత నెక్స్ట్ గుడి బ్యాక్ సైడు ఇది ఒకటే రాయి. ఈ రాయిలో ఈ చెట్లు ఎలా వచ్చాయో నాకు అర్థం కాలేదు. ఏర్లన్నీ బయట వచ్చాయి. అవి లాగుతానే రావు, ఎందుకు లాగడం పాపం అనేసి ఊరికే ఉన్నాం. చూడండి, మేము లోపలికి వెళ్ళాం కదా టెంపుల్, అది బయట అన్నమాట, బ్యాక్ సైడు. ఎంత బాగుంది కదా. ఇలాంటి గుడులు చూడడం చాలా రేరు. ఇంకా మేము పులిహోర తెచ్చుకున్నాము, లెమన్ రైస్, ఇది పులిహోర కాదు, తింటా ఉన్నాం అన్నమాట. తినిపిస్తా ఉన్నాను తనుష్కి. ఇలాంటి ప్లేస్లకి అప్పుడప్పుడు వెళ్తే ఎంత బాగుంటుందో కదా, చాలా బాగుంటుంది. ఈ బుడ్డోని మా వెనకాల తీసుకొని వస్తాము ఎక్కడికి పోయినా. ఇంకా రైస్, ఇక్కడ డాగ్స్ ఉన్నాయి. అది నేను రైస్ ఎత్తుకోపోతా అంటే భయపడి పరిగెత్తుతుంది. ఎందుకు భయపడుతుందో నాకైతే అర్థం కాలే. నేను అలా వెళ్ళగానే పాపం వచ్చి తింటా ఉంది. నేను అంత భయంకరంగా ఉన్నానా ఏమన్నా భయపడింది అది. ఇది ఇంకొకటి, దీనికి భయం లేదు. దీన్ని చూస్తే నాకు భయం వేసింది. ఎక్కడ అన్నం పెట్టేటప్పుడు చెయ్యి కొరుకుతుందేమో అని భయం. బాగా ఆకలి మీద ఉన్నట్టుంది. ఇక్కడ వాటర్ అయితే పైన కొండ అయినా కానీ ఫుల్ ఎక్కడ చూసినా ట్యాప్స్ ఉంటాయి, చాలా బాగుంటాయి వాటరు. తినేసింది. ఇది స్వామిది రథం అన్నమాట. ఫెస్టివల్ శివరాత్రి వస్తుంది కదా, అప్పుడు ఊరేగిస్తారు స్వామిని ఇందులో కూర్చోబెట్టి. ఎప్పుడు ఇక్కడే ఉంటుంది రథం. స్నాక్స్ ఉంటే అక్కడ వాళ్ళు వర్క్ చేస్తున్నారు, వాళ్ళకి ఇచ్చానమాట, తింటారులే అనేసి. ఇక్కడ రథంలో అబ్బో నేను ఇచ్చానని పాప, బాగా ఇచ్చినావు మా, అలా ఇవ్వాలని నాకే చెప్తాను. నేనే చెప్పాలి కదా, నాకు చెప్తా ఉంది. వీటికి ఒక ఫ్లేవర్ కావాలంట, అందుకే వెళ్ళి పీకిస్తాను. క్లోజ్ చేసేస్తున్నారు డోర్ రాకోకుండా. ఇది అడిగాను అనమాట అంకుల్ని లాస్ట్ టైము, ఎక్కొచ్చా పిల్లలు అంటే, ఎక్కొచ్చమ్మా ఆడుకోనిలే, ఎక్కడైనా ఏం పర్వాలేదు ఆడనివ్వు కొద్దిసేపు అన్నారు. పర్మిషన్ తీసుకొని వాళ్ళని అందులో ఎక్కించాను. ఊరికే కూర్చుంటారు, అదొక ఆనందం పిల్లలకి. ఎవరు లేరు అక్కడ, పోనీ అంటాను. అదేమన్నా కారు అనుకుందా, వెహికల్. రథం, దేవుడి రథం. అయిపోయింది వీళ్ళ మోజు, కొద్దిసేపు ఆడినారు, ఇంకా దిగేస్తున్నారు అన్నమాట. ఇక్కడ ఒక ట్యాంక్ ఉంది కదా, అది వాటర్ ఎప్పుడూ ఫుల్ ఉంటాయి అందులో వాటర్. ఎందుకంటే ఇక్కడ పశువులు
అన్నీ ఉన్నాయి. డాగ్స్, ఆవులు, ఇంకా ఒక పని చేస్తారు ఇక్కడ కొంతమంది. ఎప్పుడు నీళ్ళు ఉండాలి కాబట్టి దీంట్లో ఎప్పుడు ఫుల్ ఉంటాయి. ఇక్కడ ఆవులు ఉంటాయి కదా, వేరే వాళ్ళు ఆవులకు వేయమని మేత పంపించినారంట. అందుకే వాళ్ళు దించుతున్నారు. ఈ రంగు ముగ్గులు చూడండి ఎంత బాగా వేసింటారో. అసలు ఇంకా కలర్ ఇవి షేడ్ అయిపోయినాయి. చాలా రోజుల క్రితం బాగున్నాయి. మొత్తం చుట్టూ అంతా వేసింటారు ఈ ముగ్గులు. ఇవి ఇక్కడ పంట కూడా పండిస్తారు. బ్యాక్ సైడ్ ఇంకా ప్లేస్ ఉంది, మొక్కజొన్నలు పండించారనమాట. ఇంకా ఇలా తిరిగి తిరిగి మేము ఇంకా ఒక రూమ్స్ ఉంటాయి అక్కడ. ఒక స్కూల్ టైప్లో ఉంటాయి రూమ్స్ అవి. ఆ రూమ్స్ ఏమంటే ఇక్కడ లోపల సాపలు, దిండ్లు, పడుకోవడానికి భక్తులు వచ్చినప్పుడు పడుకోవడానికి, పెళ్ళిళ్ళకి సంబంధించి సామాన్లు మొత్తం అన్నీ ఉంటాయి. ఎవరు వచ్చినా కూడా ఒక 1 డే స్టే చేయాలా, 2 డేస్ స్టే చేయాలా అనే వాళ్ళు కూడా ఇక్కడ చేయొచ్చు. ఈ రూమ్స్ అన్నీ లాక్ చేశారు. కీస్ ఇస్తారు, అడిగితే మాకు ఇట్లా సాపలు కావాలి పిల్లలు పడుకోవడానికి అంటే ఇస్తారు. కానీ నేను ఇంటి దగ్గర నుంచే తెచ్చాను. గ్రైండర్, ఇది పెళ్ళిళ్ళు జరుగుతాయి కదా, ఫంక్షన్లు, అట్లా ఎవరన్నా ఇక్కడ చేసుకుంటే ఫంక్షన్స్, గ్రైండర్లు అన్నీ ఉంటాయి లోపల. ప్రతి ఒక్క సామాను ఉంటుంది. మనం ఇంకా దూరం వెళ్ళాలి కదా, ఏమన్నా కావాలంటే అంగళ్ళుకి వెళ్ళాలి. ఇక్కడ అంగళ్ళు అని ఒక ఊరు ఉంటుంది, ఆ ఊరికి వెళ్ళాలి. ఇక్కడే అన్నమాట. నేను ఎప్పుడు వచ్చినా నాకు సొంతం ఇల్లులాగా నేను ఫీల్ అవుతాను. ఇక్కడ ఉంది కదా అవ్వ, చూడండి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతా ఉందో. పాపం శారీస్ ఆరేసింది. మాకు ఫుల్ అప్పుడు వర్షం కదా, కష్టపడతా ఉందన్నమాట. నేను కట్టిస్తాలే అని చెప్తాను, వద్దులే అంటా ఉంది. చాలా కష్టపడుతుంది పాపం, అది అందడం లేదు. నేను కట్టిస్తాలే అవ్వ అని చెప్పి నేను కట్టిస్తాను. వీడియో తీస్తా అన్నారా అని చెప్తా ఉంది. ఇదే అవ్వ ఉన్న ఇల్లు. అన్నీ నీళ్ళు ఇట్లా వేసి, ఎండ ఏం లేదు కానీ వాటర్ అంతా ఇంకిపోతాయి అనేసి ఇట్లా కడతాన్నాము అని చెప్తా ఉంది. నేను వచ్చే ముందే పాపం 2 శారీస్ ఏమో కట్టేసింది. ఇప్పుడు మళ్ళీ నేను కట్టిస్తా ఉన్నాను. అక్కడ ట్రాక్టరు అవి ఉన్నాయి కదా, అవంతా ఎవరన్నా గోమాతలోకి ఏమన్నా గడ్డి అట్లా దానం చేసేవాళ్ళు అట్లా ట్రాక్టర్లో వచ్చి అక్కడ వేసేసి వెళ్తారనమాట. చాలా ఆవులు ఉన్నాయి. అవ్వనే ఉతుక్కుంటుంది ఇవన్నీ పాపం. చాలా ఇయర్స్ నుంచి ఉంది ఇక్కడ, నేను చూసినప్పటి నుంచి ఇక్కడే ఉంది. ఈ మధ్య ఇంకా పాపం కాళ్ళు నొప్పులు ఎక్కువ అయిపోయినాయంట, చెప్తా ఉంది నాకు. కుర్చీ తెచ్చుకోపో కింద కూర్చుంటా అంటే వద్దు, కుర్చీ తెచ్చుకోపో లోపలికి పోయి అని చెప్తా ఉంది. అన్నీ చెప్తాంది. ఆ అవ్వ వాళ్ళ తాతల కాలం నుంచి ఈ గుడి ఉందంట. ఆ విశేషాలన్నీ చెప్తా ఉంది. అన్ని విశేషాలు చెప్తుంది. వచ్చినప్పుడంతా అట్లా కూర్చోబెట్టి అన్నీ చెప్తుంది. ఇప్పుడు పిల్లలు వస్తూ ఉన్నారు. ఒక సొంతం ఇల్లు ఎలా మనం బిహేవ్ చేస్తామో సొంతం ఇంట్లో ఫ్రీడమ్గా అలా ఉంటామన్నమాట. ఇక్కడ అవ్వ చెప్తాంది, దేవుడికి ఇలా దండం పెట్టుకోవాలా నువ్వు అనేసి. చిన్నపిల్లలకి ఇప్పటి నుంచి చెప్తే భక్తి అనేది ఉంటుంది కదా అనేసి అవ్వ చెప్తా ఉన్నారు. వెళ్ళిపోతూ ఉన్నారు. ఇప్పుడు ఇసుక ఉంది అక్కడ, ఇసుకలోకి పోయి ఆడుకుంటారు. చూపిస్తాను రండి. అవ్వ వాళ్ళ ఇల్లు ఇలా ఉంటుంది. పాపం అవ్వ ఒక్కటే కదా, వాళ్ళ అక్కడ చైర్మన్ అంకుల్ ఉంటారు కానీ అంకుల్ పల్లెలో ఉంటారనమాట. వాళ్ళ పల్లెలో ఈవినింగ్ వరకు ఉంటారు, వెళ్ళిపోతారు. ఈరోజు
వేరే ఊరికి వెళ్ళినారంట తిరుపతికి. ఏం కోళ్ళు ఇవి, గిరిజా కోళ్ళు అనుకుంటా. ఇంకా అన్నీ ఇంకింటికి పోయే టైం అయింది అనేసి చేపలన్నీ తీసుకొని వెళ్తూ ఉన్నాము. ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు కొన్ని తీసుకొని వస్తాను పిల్లలకి, ఎందుకంటే ఇక్కడ ఎందుకులే మళ్ళీ అవన్నీ మనం తీసుకోవడం, నీట్గా పెట్టుకొని తింటారు, డిస్టర్బ్ చేయడం ఎందుకులే అనేసి. పాప ముగ్గు చూపిస్తూ ఉంది. అక్కడ నుంచి తెచ్చి చేప ఇక్కడ వేసామన్నమాట. భోజనం దగ్గర వేసింటిం కదా, ఇప్పుడు ఇక్కడ వేసినాము. ఇప్పుడు కూర్చుంటారు అక్కడ. ఇక్కడ కప్ప ఉంది, కప్పను పట్టుకోవడానికి ట్రై చేస్తా అన్నాడు అప్పటి నుంచి. ఎంత ధైర్యం, పట్టుకుంటాడు మళ్ళీ వెనక్కి వస్తాడు అది కదిలితే. అయ్యో నవ్వుతున్నాడు, ఏడుస్తున్నాడు. అది కదలకపోతే పట్టుకుంటాడేమో. చాలా ఫన్నీగా ఉన్నింది. అసలు ఎంత ధైర్యం చూడు, చిన్నపిల్లలకి తెలీదు భయము అట్లా. చాలా ఎంజాయ్ చేసాము. మరి ఇప్పుడు స్నాక్స్ టైం అన్నమాట. వచ్చేటప్పుడు దారిలో ఒక షాప్లో స్నాక్స్ అన్నీ తీసుకున్నాము. ఇక్కడ తింటారు కదా ఏం దొరకవు అనేసి. అవి చాలా గట్టిగా ఉన్నాయి, చూసి తీసుకోవాల్సిందా. అసలు ఉరుకుతానే అవి ఏమంటారు, నలగలేదన్నమాట. ఇంకా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చామన్నమాట, ఇసుకలోకి. ఈ గేమ్ వచ్చి మా చిన్నప్పుడు ఆడుతూ ఉన్నాము. కుచ్చు పుల్ల మాకు తెలిసిన పేరు. నేర్పిస్తాను. అసలు వీళ్ళకి ఈ గేమ్ తెలీదు, ఏం తెలీదు. ఎంత బాగుంది ఈ గేమ్ అని అంటూ ఉన్నారు. ఇప్పుడు ఏముంది, ఫోన్లో గేమ్లు ఆడుకుంటా, మాటికి ఫోన్ చూసుకుంటా, అలా వైబ్రేషన్కి ఆ కళ్ళు, రేడియేషన్కి ఆ కళ్ళు పోయి కళ్ళ కింద నలుపు వచ్చి ఇట్లా ఉంది ఈ జనరేషన్లో. ముందు అలాంటివి ఏం లేవు కాబట్టి ఇలాంటి గేమ్స్తోనే మేము ఆడుకుంటా ఉన్నామన్నమాట. అందుకే ఇట్లా నేను పిల్లల్ని అప్పుడప్పుడు తీసుకొస్తాను ఇక్కడికి. ఎక్కడ ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంటే అక్కడికి తీసుకెళ్తాను. ఒక 1 అవర్ అన్న వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు అని. చాలా బాగా ఎంజాయ్ చేశారు, బాగా ఆడుకుంటూ అన్నారు. మట్టిలో అనేది మన పిల్లల్ని ఆడించాలా. మట్టి తెలీదు ఈ కాలం పిల్లలకి, ఏం తెలీదు. మట్టి తగిలితే చాలు పోయి సోప్ వేసుకొని కడుక్కుంటూ ఉంటారు. అలా పెంచుతున్నాం పిల్లల్ని. ఇక్కడ ఆవులే కాదు, ఇట్లా మేకలు కూడా ఉంటాయి. దాంతో కొద్దిసేపు అలా ఆడుకునేసి, కొద్దిసేపు మేకలతో ఆడుకునేసి ఇంక వెళ్ళిపోయామన్నమాట. బాయ్ బాయ్.